హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్. కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఒక సింపుల్ స్వీట్ని పాలు పంచదార అవసరం లేకుండా చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెని తీసుకుని అందులోకి 1 కప్పు వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. ఇది డిఫరెంట్ ఫ్లేవర్తో ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్ళని పోసుకొని ఒక విస్కర్ని కానీ లేదంటే ఏదైనా గరిటెని కానీ తీసుకుని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోండి. చూడండి, ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి ఒక 2 కప్పుల వరకు బెల్లం వేసుకోండి. తర్వాత అదే కప్పుతో 1 కప్పు నీళ్ళని పోసుకుని ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బెల్లం అంతా కూడా కరిగేంత వరకు కరిగించుకోండి. చూడండి, బెల్లం అంతా కూడా ఈ విధంగా కరిగిపోతే సరిపోతుంది. ఎటువంటి పాకం ఏం అవసరం లేదు. ఈ స్టేజ్లో ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని పోసుకోండి. ఇలా పోసుకుంటూ కలుపుకోండి, అప్పుడు ఉండలు కట్టుకోకుండా ఉంటుంది. ఇలా అంతా చక్కగా కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఇది బాగా దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పెద్దగా టైం పట్టదు, జస్ట్ ఒక 2 to 3 minutesలో ఇది ఒక థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. కాబట్టి కంటిన్యూషన్గా కలుపుతూ ఉండండి. మీరు కలపడం కాస్త లేట్ అవుతుంది అని అనిపిస్తే ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండొచ్చు. కానీ హైలో కానీ మీడియంలో కానీ పెడితే చాలా త్వరగా వచ్చేస్తుంది. చూడండి, అలా కలుపుతూ చూస్తుండగానే ఇలా థిక్గా అయిపోతుంది అనమాట. జెల్లీ ఫామ్లోకి వచ్చేస్తుంది. ఇలా అంతా దగ్గరకు వచ్చేట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నెయ్యి తీసుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు కస్టర్డ్ పౌడర్కి 1/2 కప్పు నుంచి 3/4 కప్పు వరకు నెయ్యి పడుతుంది. సో మీరు చూసుకోండి, ఒకవేళ ఎక్కువ అవుతుంది నెయ్యి అనుకుంటే అక్కడితో ఆపేసేయచ్చు. అది ఎలా చూసుకోవచ్చు అనేది చూపిస్తాను. ముందుగా ఒక్కొక్క స్పూన్ నెయ్యి ఇందులో వేసుకుంటూ కలుపుకుంటూ ఇలా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం పెట్టుకోండి. 1 స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకున్న తర్వాత ఆ నెయ్యి హల్వా అనేది పీల్చుకుంటుంది. ఆ తర్వాత మరొక స్పూన్ వేసుకుంటూ అలా కలుపుకోండి. ఇలా ఒక సైడు హల్వాని ప్రిపేర్ చేసుకుంటూ వేరొక సైడు హల్వా సెట్ చేసుకోవడానికి ఇలా ఒక ప్లేట్కి కానీ లేదంటే ఏదైనా ట్రేకి కానీ నెయ్యిని గ్రీస్ చేసుకుని పెట్టుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా సరే వేసుకోవచ్చు. ఇలా గ్రీస్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇక్కడ నేను మీకు హల్వా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. నాకైతే 1/2 కప్ అనేది పట్టింది, అంతకన్నా ఎక్కువ పట్టలేదు. మీరు చూసుకుని వేసుకోండి. ఇలా నెయ్యి మనకి చుట్టూ రిలీజ్ అవుతుందన్నమాట. అండ్ ఒక జెల్లీ కన్సిస్టెన్సీలో ఫ్లోయింగ్గా ఉండదు. ఇది మనం గెరిటతో తీసుకున్నా కూడా పీసెస్గా ఉన్నట్లుగా అయిపోతుంది అనమాట. మీకు చూస్తూ తెలుస్తుంది. గెరిటతో ఇలా తిప్పుతున్నా కూడా రౌండ్గా వచ్చేస్తుంది ప్యాన్కి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో యాలకుల పొడి వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కస్టర్డ్ పౌడర్లోనే కొంచెం ఫ్లేవర్ ఉంటుంది, అదే ఎక్కువ డామినేట్ చేస్తుంది అనమాట. అందుకని యాలకుల పొడి అనేది స్కిప్ చేయండి. లాస్ట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి కలుపుకుని వెంటనే మనం ముందుగా సెట్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి వేసేయండి. అలా లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవడం వల్ల ఇది గ్లాసీ లుక్తో చాలా బాగుంటుంది. ఇలా హల్వా ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఏదైనా స్పూన్ని కానీ లేదంటే స్పాచులర్ని కానీ తీసుకుని నీట్గా లెవెల్ చేసుకోండి. ఇప్పుడు ఇది 1 గంట సేపు లేదంటే పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత చక్కగా పీసెస్ లాగా కట్ చేసుకోవడమే. ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి రివర్స్లోకి తిప్పండి. ఈజీగా వస్తుంది ఈ హల్వా. నీట్గా పీసెస్ లాగా కట్ చేసుకోండి. చూసారా ఎంత చక్కగా ఊడొచ్చిందో. పీసెస్ కూడా కరెక్ట్ షేప్లో వస్తాయి, ఎక్కడ మీకు ప్రాబ్లం అనేది ఉండదు. పాలు పంచదార ఇవేమీ లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కన్నా నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఈ సింపుల్ అండ్ ఈజీ స్వీట్ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.